ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన మళ్లీ ఉధృతమైంది. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ ఓయూ ప్రధాన రహదారిపై రోడ్డు మీదే బైఠాయించి రాస్తారోకో చేపట్టారు విద్యార్థులు. ఎన్నిసార్లు విన్నవించిన పరిస్థితుల మార్పులే లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సౌకర్యాలను కూడా అందించడంలో యూనివర్సిటీ పరిపాలన పూర్తిగా విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. హాస్టల్ సమస్యల నిలబడిలో ఉంది. తక్షణమే వాటర్ సౌకర్యం లేదు, మెస్ సౌకర్యం కరెక్ట్ లేదు, హాస్టల్ సౌకర్యం కరెక్ట్ లేదు. తక్షణమే వీసీ గారు స్పందించి వెంటనే వీసీ ఛాంబర్ నుంచి మాకు సక్రమైన వసతులు కల్పించి వెంటనే మాకు పరిష్కారం చేయాలని కోరుకుంటాం. అలాగే హాస్టల్ రినోవేషన్ చేపించాలి. రినోవేషన్ చేపించి మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు మేము అడుగుతున్నాం. ఒకటి వాటర్, ఒకటి అలాగే ఫుడ్. ఈ ఫుడ్ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా మంచిగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. రోడ్డుపై ఎందుకు బయట